తమిళ అగ్ర డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసినప్పటి నుండి పాపం దిల్ రాజు కు మనశ్శాంతి లేదనే చెప్పాలి. ఒక పక్క డైరెక్టర్ ఈ మూవీని అనుకున్న టైంకి ఫినిష్ చేయకుండా నాంచుతూ ఉంటే, మరోపక్క మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమో సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందని దిల్ రాజు ప్రాణాలు తోడేస్తున్నారు. దీంతో దిల్ రాజు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు, అలాగే తన సినిమా కూడా నిత్యం వార్తల్లో నిలిచేందుకు పక్కా ప్లాన్ గా ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగానే నిన్న రామచ్చ మచ్చ లిరికల్ పాట ప్రోమో విడుదల చేయగా, ఇవాళ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు, ఈ సాంగ్ విశేషాలను అలాగే తదుపరి మూవీ అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ కు తెలియజేసేందుకు కూడా ఇటీవల దిల్ రాజు ఈ రామచ్చ మచ్చ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇలా హామీ ఇచ్చారు. మేము మా టీం అంతా కలిసి ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నాము. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తాం. అలాగే దీపావళి పండక్కి మరికొన్ని పాటలు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఈ రామచ్చ మచ్చ పాట గురించి ఇలా చెప్పుకొచ్చారు. నాకు శంకర్ గారే ఈ మచ్చ మచ్చ పదాలు వాడితే బాగుంటుందని చెప్పారు. అలాగే నేను ఈ పాట రాయడానికి ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే, మనతో పాటే నిన్న మొన్నటిదాకా క్లోజ్ గా తిరిగిన ఫ్రెండ్ ఒకడు అకస్మాత్తుగా ఉన్నత స్థాయికి వెళ్తే అతడితో మాట్లాడడానికి మనం కొంచెం భయపడతాం. కానీ ఈ మూవీలో మాత్రం అలా ఉన్నత స్థితికి వెళ్లిన రామ్ చరణ్ ను నేను మీవాడినే అని చెబుతూ ఓ పాట రాయాలి అని చెప్పారు. అప్పుడు నాకు ఈ రామచ్చ మచ్చ రా అనే క్యాచీ లిరిక్స్ ఐడియా తట్టింది అని అనంత శ్రీరామ్ వివరించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ చేతిలో ఈ గేమ్ చేంజర్ మూవీతో పాటు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు చిత్రం కూడా రెడీగా ఉంది. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ గా ఫినిష్ చేశాకే ఆ మూవీ సెట్స్ లో అడుగు పెడతా అని చెప్పారంట. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.